హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఈ టెంపుల్కి భారీ ఎత్తున భక్తులు గణనీయంగా చేరుకుంటున్నారు. సో అదేవిధంగా ఆ టెంపుల్ పేరు ఏంది, ఆ టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా అక్కడ సౌకర్యాలు ఏంటి, అక్కడ ఏమి చూడాలో మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇందాక మాట్లాడుకున్నట్టు టెంపుల్ ఏదో తెలుసా, అరుణాచలం అనమాట. సో ఈ అరుణాచలంకి అయితే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు గణనీయంగా చేరుకుంటున్నారు. సో అక్కడ అరుణాచలానికి ఏ విధంగా వెళ్ళాలని చూస్తే ఇటు రోడ్డు మార్గం ఉంది, అదేవిధంగా ట్రైన్ ఫెసిలిటీ ఉందన్నమాట. సో ట్రైన్ వచ్చేసి ఇటు హైదరాబాద్ నుంచి తీసుకుంటే 700 కిలోమీటర్లు ఉంటుంది, అదేవిధంగా ఇటు తిరుపతి నుంచి చూసుకుంటే 190 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ట్రైన్ మార్గం నుంచి వెళ్ళవచ్చు, అదేవిధంగా మనకి ఏదైనా వెహికల్ ఉన్నా వెహికల్ తీసుకొని కూడా ఆ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక అరుణాచలం దేవాలయానికి సంబంధించి కూడా ఒకసారి విశేషాలు చూస్తే ఉచిత దర్శనం ఉంటుంది, అదేవిధంగా శీఘ్ర దర్శనం ఉంటుంది అనమాట. శీఘ్ర దర్శనం 50 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఈ అరుణాచలం దేవాలయం కూడా శ్రీకృష్ణ దేవరాయల టైంలో కట్టిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఆ దేశంలో 217 అడుగుల ఎత్తులో మూడవదని చెప్పొచ్చు అనమాట. ఆ రాజగోపురాన్ని కూడా 217 అడుగుల ఎత్తులో రాజగోపురం ఉంటుందని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఈ ఆలయంలో గొప్ప ఏమిటంటే అగ్నిలింగ రూపంలో శివుడు దర్శనం ఇస్తాడని చెప్పి కూడా అక్కడ అర్చకులు చెప్తున్నారు అనమాట. అదేవిధంగా ఈ ఆలయంలో అన్నదానంతో పాటు 50 రకాల ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంటాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయం ప్రాముఖ్యత ఏమిటంటే ఎవరైనా సరే సంతానం కాకుండా ఉన్న వాళ్ళు, అదేవిధంగా పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ ఆలయానికి వచ్చి కూడా దేవుని దర్శించుకొని వెళ్తుంటారని కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తున్నారు. అదేవిధంగా అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ. సో ఈ గిరి ప్రదక్షిణ ఒకసారి ఏ విశేషాలు ఒకసారి చూస్తే దాదాపు గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా 14 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఏ సమయాన అనువైన సమయం అనుకుంటే తెల్లవారుజామున రాత్రి సమయాల్లో మంచి ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ఎవరైనా వృద్ధులైనా సరే పిల్లలైనా సరే నడవలేని వాళ్ళు ఉంటారు అసలు వాళ్ళకైతే సపరేట్ కూడా వీల్ చైర్ వాళ్ళు లాంటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయి, కాకపోతే దానికి సపరేట్ రుసుము చెల్లించాలని చెప్తున్నారు. ఇక ఎవరైనా నడవలేని వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎవరైనా అక్కడ వెళ్ళాలనుకుంటే ఆటో షేరింగ్ కూడా ఉంటుంది అనమాట. సో దానికైతే 500 నుంచి 1000 రూపాయలు కూడా వసూలు చేసే అవకాశం ఉందంటే చెప్తున్నారు అనమాట. అదేవిధంగా అరుణాచలానికి వచ్చిన వాళ్ళు కూడా పక్కనే ఉన్నటువంటి అరుణగిరి కొండ ఉంటుంది. సో అరుణగిరి కొండ వచ్చేసి దాదాపు 269 అడుగుల దూరంలో దాదాపు 814 మీటర్ల దూరంలో ఉంటుంది. సో దీనికి పిల్లలకు కానీ అదేవిధంగా వృద్ధులకు కానీ ప్రవేశం ఉండదని చెప్తున్నారు. అదేవిధంగా ఈ అరుణగిరి కొండ ఎక్కాలనుకుంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ప్రవేశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైనా అరుణాచలంకి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ ఆశ్రమం కూడా చూస్తుంటే దాదాపు అక్కడ 3 ఆశ్రమాలు అయితే ఉన్నాయన్నమాట. శేషాద్రి ఆశ్రమం, అదేవిధంగా ఆంధ్ర ఆశ్రమం, అదేవిధంగా ఇటు రమణ మహర్షి ఆశ్రమం 3 ఆశ్రమాలు ఉంటాయితే సో దానికి మీరు నెల రోజుల ముందే బుక్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైనా సరే ఈ ఆశ్రమంలో మీరు టికెట్లు కానీ అదేవిధంగా ఆశ్రమంలో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా www.ttdconline.com. సో ఈ వెబ్సైట్ కూడా మీరు వెళ్ళి మరిన్ని వివరాలు చెక్ చేసుకోవచ్చు ఆశ్రమానికి సంబంధించి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కూడా ఒక ఫోన్ నెంబర్ అయితే ఉందన్నమాట, 7358900396. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఈ నెంబర్ కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అదేవిధంగా అరుణాచలంలో ఇటు కార్తీక మాసంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని చెప్పొచ్చు. సో ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 4 దాకా అయితే అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. సో చూశారు కదా, ఎవరైనా సరే అరుణాచలంకి వెళ్ళాలనుకుంటే ఇటు రోడ్డు మార్గం ఉంది, అదేవిధంగా ఇటు ట్రైన్ మార్గం కూడా ఉందన్నమాట. సో హైదరాబాద్ నుంచి చూసుకుంటే 700 కిలోమీటర్లు ఉంటుంది, అదేవిధంగా తిరుపతి మార్గం కూడా చూసుకుంటే దాదాపు 193 కిలోమీటర్లు ఉంది తెలుస్తుంది అనమాట. సో చూశారు కదా, మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.